తర్వాత మెల్లమెల్లంగా నా హస్బెండ్ నుంచి నాకు చెప్పడం, ఇట్లా మీ హస్బెండ్ ఇట్లా అంటే నెగెటివ్గా చెప్పడం, థాట్స్ అట్లా నాకు ముందు నుంచే నాకు నెగటివ్ థాట్ ఉంది. ఆల్రెడీ ఉంది ఈయన సరిగ్గా చూడట్లేదు, టైం స్పెండ్ చేయట్లేదు అని. ఇందులోకి ఈయన వచ్చి కాస్త ఆజ్యం పోసాడు అనమాట. రెగ్యులర్ గా చెప్తూ ఉండేవాడు మీ ఆయన ఎట్లా అట్లా అని. అసలు ఈయన ఆ ఎంతకాలం రోజే పనిచేశాడు? చెప్పాడు మేడం. ఈయన ఎంతకాలం పనిచేశాడు వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్? 1 month. 1 month లో మీ ఆయన గురించి నానా రకాలు మోసుకొచ్చి రెగ్యులర్ గా నీకు చెప్తూ ఉండేవాడు. ఏమేం చెప్పేవాడు? మీ ఆయనకి సిగరెట్లు తాగుతాడు, అట్లా కాదు మేడం, అమ్మాయిలతో ఫోన్లు మాట్లాడతాడు. అలా చెప్పలేదు మేడం. నా గురించే ఎంక్వైరీ చేసేవాళ్ళు. సరే భర్త అడుగుతాడు, నువ్వు మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, నీ పాస్ట్ ఏంటో ఆయనకి తెలీదు. కాలేజీ అప్పుడు ఎట్లా ఉంది, అప్పుడేంటి మీ రిలేషన్ ఏంటి అని కామన్ గా ఎవరైనా అడుగుతాం యాంగ్జైటీతో, అలా అడుగుంటాడు కదా. అందులో నీకు ఏంటి స్పెషల్? అట్లా కూడా ఏం తీసుకోలేదు. అవునా ఓకే అని అన్నాను. అయితే స్పెషల్ ఇంట్రెస్ట్ గా అడుగుతున్నాడు అని అట్లా చెప్పాడు. సరే అక్కడ వరకు తర్వాత ఏంటి? తర్వాత మెల్లమెల్ల కమ్యూనికేషన్ అంటే నాకు ఇష్టము అది ఇది అని చెప్పాడు. నీకు అప్పటికి 2 పిల్లలు పుట్టారు, మీ ఆయన ఉన్నాడు, ఈయన మొఖానికి జాబ్ లేదు, మీ ఆయన జాబ్ ఇప్పించాడు. అలాంటి వ్యక్తి నిన్ను ట్రాప్ చేయడానికి ట్రై చేశాడా? అవును మేడం. అయితే నేను వద్దు, ఇది రిలేషన్ తప్పు అని మా ఫ్రెండ్స్ తో కూడా, మా లేడీస్ అంతా క్లాస్మేట్స్ మేము స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోయేది కదా. ఎప్పుడు జరిగింది ఇది? 2017, 18? ఓకే. మా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడిచ్చాను. అంతం పెళ్ళే చేసుకుంటాను అన్నాడు, 2 పిల్లల తల్లిని. అయితే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, నీ వల్ల కాదు వదిలేసాయి అంటే. వాళ్ళని కూడా తిట్టి నాతో మాట్లాడకపోవడము అట్లా మొత్తం. కాదు నాన్న, నీకు ఒక భర్త, జాబ్ చేసే భర్త, చక్కగా చూసి పెళ్లి చేసిన పిన్ని, 2 పిల్లలు, వాళ్ళని చూసుకోవడానికే నీకు టైం చాలదు. అంత బిజీ షెడ్యూల్లో ఎవడో బయట నుంచి ఫోన్ చేసి మెంటల్ గా ఓకేనా? ఎందుకు ఇంత కమ్యూనికేషన్ లేదనమ్మా? నీ భర్తతో కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఆ అబ్బాయితో కమ్యూనికేషన్ పెరిగింది నీకు. అంతే అది వాదార్పుగా మాట్లాడు. అంత ముందు కూడా లేదు. ఒక నిమిషం, నువ్వు చదువుకున్న రోజుల్లో ఆ అబ్బాయికి నువ్వు ఇష్టపడ్డారా? లేదు. ఓన్లీ ఫ్రెండ్షిప్, క్లాస్మేట్స్ కూడా కాదు సార్, కాలేజ్ మేట్స్. కాలేజ్ మేట్స్. అసలు మీ టీం ఎంతమంది? మీరంతా ఇందాక మీ బాయ్ ఫ్రెండ్ అంటే కాదు మేడం, కాలేజ్ అతను అన్నావు. కాలేజ్ మేట్ మేడం. అంతే, ఓకే. మీకు టీం ఉందా? మేము 5 ఫ్రెండ్స్, మీ 3 ఫ్రెండ్స్, మీ బ్యాచ్ ఉంది. అందులో ఇతను కాదు. సరే, ఫోన్ చేశాడు, మాట్లాడాడు, ఓదార్చాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, నువ్వేమన్నావు? ఫిజికల్ గా ఉందమ్మా నీకు అతనికి, ఫ్రెండ్ కి? తర్వాత ఉంది, చెప్పు నాన్న. 7 years నుంచి ఇంకా కంటిన్యూ అయింది. మా హస్బెండ్ కూడా తెలిసిపోయింది అప్పుడే స్టార్టింగ్. 7 years కంటిన్యూ అయిపోయారమ్మా. ఎంతకాలం జర్నీ తర్వాత మీ ఆయనకి తెలిసింది? అప్పుడే తెలిసింది సార్. వెంటనే తెలిసిందా? అయినా నీతో కలిసిన్నాడా? కదమ్మా, అయినా కానీ ప్రాబ్లం లేదా? ఏం తిట్టలేదా నిన్ను? కొట్టాడు సార్, సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను, డివోర్స్ ఇచ్చేసామని చెప్పాను. మీ ఇంట్లో సూసైడ్ ఏదో బోర్డు పెట్టుకుంటారా ఏంటి? ఏదైనా ఎవరైనా అనగానే సూసైడ్ చేసేసుకుందామని. పిల్లలు ఏమైపోతారు? అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నేను చాలా మెంటల్ గా డిప్రెషన్ కి వెళ్ళిపోయాను మేడం. నువ్వు ఎప్పుడు వెళ్ళలేదండి, స్టార్టింగ్ నుంచి అలాగే వెళ్తున్నావు. ఆడెవడో వచ్చి గోకాడు, అరే నీ మొహం పగిలిద్ది, నీ అక్కడ మంచి భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు అనాలి కదా. అసలు దగ్గర కూడా రానియలేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ మీ ఇద్దరు ఎలా కలిసేవాళ్ళు? ఎక్కడ కలిసేవాళ్ళు? బయట. నాకు జాబ్ పెట్టించాడు మేడం మీ ఆయన. పాపం నిన్ను ఆ అబ్బాయి పెట్టించాడా? మీ ఆయన చేయని పనులు చాలా చేశాడమ్మా ఆయన. నీకే జాబ్ పెట్టించలేదు, ఆడే అడవచ్చు కదా జాబ్ పెట్టుకొని. ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏంటి ఫస్ట్ నుంచి నీ మీద కన్ను ఉందా అబ్బాయికి? ఉండొచ్చు. 2018 లో ఇది కొంచెం స్టార్ట్ అయిపోయింది, ఫిజికల్ గా కూడా కలుస్తూ ఉన్నారు. అతను జాబ్ పెట్టించాడు, మీరు అక్కడికి వెళ్ళేవాళ్ళు. పిల్లల్ని ఎవరు చూసేవాళ్ళు? మా అత్తయ్య వాళ్ళు. అత్తయ్య వాళ్ళు కింద పక్కనే ఉంటారు, పైన ఉంటారు. వాళ్ళు ఫుడ్ పెట్టి నువ్వు వచ్చేదాకా చూసేవాళ్ళు. శాలరీ ఎంత వచ్చేది మీకు? నాకు 15 వచ్చేది. ఏం చేసేదానివి శాలరీ కూడా? అందులో నేను కొంచెం మా పిల్లలకి బెడ్ డ్రెస్సెస్ తేవడం, నా ఫుడ్ అప్పటి నుంచి మా హస్బెండ్ చూసుకునేదాని. కానీ మీ హస్బెండ్ కి అయితే ఇవ్వాల. ఓ 10,000 మీరు ఉంచుకోండి ఇంట్లోకి అన్ని. అసలు అప్పటికి కట్ అయిపోయింది మేడం మొత్తానికి. మీ ఆయనకి ఎప్పుడు తెలిసింది బంపర్ ఆఫర్ పంచాయతీ? 18 లోనే తెలుసు. అప్పుడే వెంటనే తెలిసిందంట. ఎలా తెలిసింది? వాళ్ళ ఫ్రెండ్స్ నా ఎంబట వచ్చి ఎంక్వైరీ చేయడం. అంటే మీ ఇద్దరికి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ అయిన విషయం తెలియదు మేడం. మా హస్బెండ్ ఇప్పటికీ తెలీదా? ఇప్పటికే తెలియదు. ఏమనుకుంటున్నాడు? ఉత్తరే మాట్లాడుతున్నావు అనుకుంటున్నాడా? అబ్బాయితో తిరుగుతుంది, అబ్బాయితో మాట్లాడుతుందని. ఓకే. కొట్టాడు. ఎప్పుడు కొట్టాడు? ఆ స్టార్టింగ్ లోనే కొట్టాడు. అప్పటికి మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఓకే. తర్వాత పరిస్థితి ఏంటి? తర్వాత ఇంకా నన్ను చూసుకోవడం, నాకు
ఇంక నీకే శాలరీ వస్తుంది కాబట్టి నీకు సంబంధించి ఏమీ ఏం చూసుకోడు. చెప్పు నాన్న, తర్వాత ఏమైంది? తర్వాత ఇంకా మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిపోయి ఇంకా కొట్టడం స్టార్ట్ చేశాడు. చెప్పేసాను డివోర్స్ ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అవును కదమ్మా, అంత కొట్టినా తిట్టినా హింస పెట్టినా ఎందుకు వదలలేకపోయావు నువ్వు? నీ జీవితం సర్వనాశనం అతను అవుతుంది కదా. చనిపోతా అన్నాడు సార్. మరి నువ్వే చచ్చిపోవటానికి రెడీ అయ్యావు కదా 2 పిల్లల్ని పెట్టుకుని. అతను చనిపోతే ఎందుకు నీకు లెక్క? నీ భర్త చనిపోతానంటే అప్పుడు ఏం చేసి ఉండేదాను? అసలు మీ బంధానికి పేరేంటి? లవ్వా? నువ్వు ప్రేమించావు అతన్ని? ప్రేమించి తర్వాత స్టార్ట్ అయింది. 7 years కదా టోటల్. అవును సార్. మీ పెళ్ళయి అప్పటికి 4 years అయింది. 4 years. ఇతనితో రిలేషన్షిప్ 7 years. మేడం, ఈ 7 years లో మీకు ఎక్కడా కూడా పోనీ మా హస్బెండ్ని వదిలేసి ఆయన ఎట్లాగో వదలడు, నేనే వదిలేసి వెళ్ళిపోదాం, మేమిద్దరం సెటిల్ అయ్యాం కదా, కోర్టులో లీగల్గా డైవర్స్ తీసుకొని పిల్లలతో పాటు ఇతనితో లవ్ చేసిన వ్యక్తితో ఉందామని మీకు ఎప్పుడు అనిపించలేదా? స్టిల్ ఇప్పటికి మీ ఆయనతో ఉన్నారు, అవును. మరి వెళ్ళిపోవచ్చు కదా, ఎవరు ఆపుతున్నారు అప్పుడు మిమ్మల్ని? మా హస్బెండ్ ఇవ్వలేదు మేడం. అప్పుడు నేను ఎవరు తప్పు ఇవ్వరు. చేయలేదు, ఉమ్, నేనేం తప్పు చేయలేదు, నువ్వు అందట్లో నాకు నువ్వు చూపిస్తున్నావు, ఉమ్. నేను అదే అని చూపిస్తున్నావు, నేను ఇవ్వను అని అప్పుడు టార్చర్ పెట్టాడు మేడం నాకు. అతనే ఒప్పుకోవట్లేదు తప్పు చేయట్లేదని. ఈ అమ్మాయి తప్పు చేయట్లేదని అతనే. ఎవరు తప్పు చేయట్లేదని? మా హస్బెండ్ తప్పు లేదు, నువ్వు నా తప్పని చూపించి వెళ్ళిపోతే నేను ఊకోను అని. ఇప్పుడు ఆయన తప్పు ఎలా అవుతుంది? నువ్వు కదా తప్పు చేసింది దానివి. అప్పుడు గొడవ అయినప్పుడు చెప్పేస్తాను ఏమని మేడం, చెప్పావు? మా హస్బెండ్ ఇది అని చెప్పేసి. ఏది మీ హస్బెండ్ ఏంది? అంటే అతను కలవడు, నేనే కలుస్తాను అని అట్లా చెప్పాను. కాదు నాన్న, మీ హస్బెండ్కి నువ్వు వదిలేసి నీ లవర్తో వెళ్ళిపోవడానికి ఏంటి ప్రాబ్లం అమ్మా అని నిన్ను అడిగితే డైవర్స్ తీసుకోవాలి అన్నావు. నువ్వే బయటికి వెళ్ళి డైవర్స్ వేయొచ్చు అంటే మా ఆయన్ని అడిగానండి, మా ఆయన ఇవ్వను అన్నాడు. ఎందుకు ఇవ్వడు అంటే నువ్వేం చెప్తున్నావు? ఒకవేళ నేను డైవర్స్ ఇచ్చేస్తే నీకు నా తప్పని జనాలు మాట్లాడతారు, ఎందుకంటే మన ఇద్దరం ఫిజికల్ గా కలవట్లేదు కాబట్టి నువ్వు ఊరంతా అది చెప్పి నా పరువు తీస్తావు, నేను మగాని కాదంటావు అనేది ఆయన భయం. ఆహా, పోనీ ఆ టాపిక్ చెప్పనండి, మన ఇద్దరికి పడట్లేదు, నేను బయటికి వెళ్ళిపోతాను, నువ్వు అసలు బయటకు వచ్చి కేసు వేసుకొని నువ్వు డైవర్స్ తీసేసుకోవచ్చు కదా, నువ్వు చేయొచ్చుగా. పోనీ మీ ఆయన అంటే ఇవ్వడు. నాకు ఫైనాన్షియల్ గా సపోర్టింగ్ ఎందుకమ్మా 15,000 సంపాదిస్తున్నావు, అతను కూడా ఏదో సంపాదిస్తున్నాడు కదా. మదర్ వాళ్ళు సపోర్టింగ్ లేరు మేడం. ఎందుకు ఉంటారు? ఇదేం పెద్ద బంపర్ పని చేశారా మీరిద్దరు? అందరూ సన్మానం చేసి 2 అని దండలేసి తీసుకెళ్ళటానికి. ఎంత సంపాదించేవాడమ్మా? 35. మరి ఇద్దరు కలిపి చేసుకోవచ్చు కదా, బయటకు వెళ్ళిపోయి salary. పిల్లల్ని చూసుకుంటా అన్నాడు, నిన్ను చూసుకుంటా అన్నాడు, నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడు. అలాంటప్పుడు మీ ఆయనకి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలిగా. పొజిషన్ బాగాలేకుండా మేడం. అప్పుడు బాలా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు వద్దంటున్నాడు. మీ ఆయన కావాలంటున్నాడా? మా హస్బెండ్ కూడా వద్దంటున్నాడు. ఇద్దరు వద్దంటున్నారా నాన్న? అవును మేడం. ఎంతకాలం నుంచి ఈ ఆఫర్ ఇచ్చారు నీకు? ఇప్పుడు ఈ రీసెంట్ గా మా హస్బెండ్ వద్దంటున్నాడు. మీ హస్బెండ్ స్టార్టింగ్ నుంచి వద్దంటున్నాడు, వేరే పాపం ఉన్నంతలో కావాలంటున్నాడు, ఇవన్నీ ఓకే. ఎప్పుడు వద్దంటున్నాడు? ఈ డిసెంబర్ నుంచి. ఎందుకు? అప్పటి నుంచి మా మామయ్య చనిపోయాడు మేడం అక్టోబర్ లో. మా హస్బెండ్ అప్పుడు ఇంకా చాలు నీతోని ఇన్ని రోజులని ఉన్నాను, ఇప్పుడు భరించానికి నా వల్ల కాదు నీతో భరించడం అన్నాడు. వెళ్ళిపో. ఎప్పుడైతే మీ ఆయన నిన్ను వద్దు అన్నాడు, డివోర్స్ ఇస్తాను అనగానే అమ్మయ్య సర్టిఫికెట్ వచ్చేస్తే చేసుకోవచ్చు అని నువ్వు అనుకున్నావు. ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు నువ్వు డైవర్స్ తెచ్చుకోలేదు కాబట్టి నేను ఏదో డ్రామా ఆడాను, ఇప్పుడు డైవర్స్ తెస్తే నా నెత్తి మీదకి ఎక్కుతావా, నేను చేసుకోను వాళ్ళ మదర్ వద్దంటున్నారు అన్నట్టు ఇప్పుడు వద్దంటున్నారు. 7 years లవ్, నువ్వు లేకపోతే చచ్చిపోతాడు, ఇప్పుడు నువ్వు ఉంటే చచ్చిపోతాడు. సరిపోయింది. ఇప్పుడు అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయాను మేడం. మీ ఆయన నిన్ను తరిమేశాడా బయటికి? లేదు మేడం, ఇంట్లో ఉన్నావుగా. ఉన్నాను. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు. కాకపోతే డివోర్స్ ఇచ్చేస్తా ఇప్పుడు వద్దు అని అంటున్నా. అంటున్నాడులే గాని ఇంట్లో ఫుడ్ ఎవరు వండుతున్నారు, వంట ఎవరు చేస్తున్నారు? మా అత్తమ్మ అంటే నా తప్ప వాళ్ళు మా పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు వండుకుంటున్నారు. పిల్లలకు కూడా పెడతారా వాళ్ళు? నిన్ను ఒక్కదాన్ని వదిలేస్తారా? నన్ను ఒక్కదాన్ని వదిలేస్తారు మేడం. అసలు వాళ్ళకి నాకు ఎలాంటి ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసా విషయం? తెలుసు మేడం, బస్సు మొత్తం తెలుసు మేడం. ఏది నీకు సంబంధం ఉందని అంతా మా హస్బెండ్ చెప్పారు మేడం. అదేలే, ఇప్పుడు దాకా ఆయన ఎక్కడ పరువు తీస్తారో అని ఉంచుకున్నాడు. నీ విషయం విత్ ఎవిడెన్స్లతో దొరికిన తర్వాత అందరికి టమ్కేసి నా తప్పు కాదు మా ఆవిడదే తప్పు. వాళ్ళు కూడా కాల్ చేసి వెళ్ళిపో అని చెప్తున్నారు మేడం. ఏమంటాడమ్మా? వద్దంటున్నాడు. వద్దంటానికి కారణం ఏం చూపెడుతున్నాడు? వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళని పిల్లలని చూపిస్తున్నాడు. మరి 7 సంవత్సరాల పాటు నడిపిన ప్రయాణం అంతటి గురించి ఏమంటాడు? మరి మోసం కదా, అటు ఇటు కాకుండా చేశాడు కదా మరి నీ జీవితాన్ని. నీ సపోర్టుగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు సార్. మీ పిన్ని ఏమంటుంది? మీ పిన్ని వాళ్ళకే సపోర్ట్ ఇస్తుంది. నువ్వు తప్పు చేసావు కాబట్టి. ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే కొట్టాడు మేడం. అబ్బాయా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు కొట్టాడు, చాలా కొట్టే రికార్డింగ్ కూడా చేశాను.
మా మదర్కి అదే మా పిన్నికి పిలిపించి మాట్లాడి అయితే వాళ్ళకే సపోర్ట్ ఇచ్చింది. అంటే మీ పిన్ని సపోర్ట్ కూడానా? ఇచ్చినట్టు మాట్లాడింది. కేసు పెడతా అంటే పెట్టనియ్యలేదు. ఎందుకని? హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.